హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. ఉదయాన్నే చలైనా ఏమైనా లేసి బయట గుమ్మం వాకిలి తుడిసి, నీళ్ళు చల్లి, ముగ్గు పెట్టుకుంటే గానీ మన ఆడవాళ్ళం ఏ పని చెయ్యం కదండీ! అలాగైతే నేను కూడా ముందు లేవగానే చేసే పని ఏంటంటే బయట తుడిచేసి ముగ్గు పెట్టుకుంటాననమాట. ఉట్టేప్పుడైతే మామూలు చిన్న చిన్న ముగ్గులు పెట్టుకుంటాం గానీ, ఇలా పండగ నెలలో మాత్రం గీతల ముగ్గులైతే పెట్టుకుంటాం కదండీ! అలాగైతే నేను గీతల ముగ్గులే పెట్టేసుకున్నాను. ఆ తర్వాతైతే నేను లోపల గుమ్మాలన్నీ తుడిచేసుకుంటాను. నాకు ఈ మధ్యన మేమిద్దరమే ఆయన, నేనే కాబట్టి గిన్నెలైతే పెద్ద ఊరికి ఎక్కువ ఉండలేదు కాబట్టి మినిమమ్ సాయంత్రం అదే రాత్రి తోముతాను. ఒకవేళ తోమకపోతే పొద్దున్నే తోమేసుకుంటాననమాట. నాకు ఎప్పుడు కూడా గిన్నెలు ఉదయం తోమడమే అలవాటు అనమాట అండి. రాత్రి తోమేయడం, కడగడం అంటే పెద్ద అలవాటు ఏమి ఉండదు కానీ ఎక్కువ సింక్ నిండా ఎక్కువ గిన్నెలు ఉన్నప్పుడైతే తోమేసుకుంటాను అనమాట. 2, 3 కదా అని రాత్రి అయితే తోమనమాట అండి. పొద్దున్నైతే అలా తోమేసుకున్న తర్వాత ఇంకో టిఫిన్ చేయడానికి ఆనియన్ దోసలు అయితే వేస్తున్నాను అనమాట అండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు సన్నగా చిరుకుల కింద కోసేసుకొని పచ్చిమిరపకాయలు అయితే చిన్న చిన్న ముక్కలు, అల్లం కోసుకుంటున్నాను అనమాట అండి. దోసలకైనా నాకు ప్లెయిన్ దోసల కన్నా ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని పైన నూనె ఎక్కువగా వేసుకొని ఎర్రగా కాల్చుకున్న దోసలు అంటే నాకు చాలా ఇష్టము. అందుకైతే ఇంకో 2 ఉల్లిపాయలు కోసేస్తున్నాను అనమాట అండి. మా వారికైతే ప్లెయిన్ దోసలు వేసి చట్నీ వేసి ఇచ్చేసానమాట. ఆయనకి ప్లెయిన్ దోసలైనా నచ్చుతాయి అనమాట అండి. నేనైతే ఇలా ఉల్లిపాయలు కోసి ఆ దోసలు వేయడానికి కోస్తున్నాను అనమాట. అలాగే ఈరోజు వంట అయిన తర్వాత సంక్రాంతికి పిండి వంటలు చేసుకుంటాం కదండీ! ఆ పిండి వంటలకి తయారైన శనగపప్పు అవన్నీ కూడా మిల్లు అడించుకోవడానికి శుభ్రం చేసుకొని ఎండలో పెట్టుకుంటాననమాట. బెల్లం ఇవన్నీ తయారు చేసుకొని నూనె అన్నీ తెప్పించుకుంటాను అనమాట అండి. ఈరోజు ఆ పని చేద్దామని అనుకుంటున్నాను అనమాట. వంట అయిపోయిన తర్వాత సంక్రాంతికి మీరేం పిండి వంటలు చేసుకుంటారు చెప్పండి. మేమైతే మిఠాయి అచ్చు పోసుకుంటాం అనమాట. తర్వాత ఏమో అరిసెలు కంపల్సరీగా వండుతాము. జంతికలు, కారం బూందీ కంపల్సరీగా వండుతాను అనమాట అండి. నాకు సంక్రాంతి పండుగ అంటే నెల రోజుల ముందు నుంచి నెలగంట పెడతారు కదండీ! అప్పటి నుంచి కూడా సంక్రాంతి పండుగ వస్తుంది వస్తుంది అన్న ఫీలింగే నాకు ఎక్కువగా నచ్చుతుంది అనమాట. పండగ వచ్చేసిందంటే ఒక 3 రోజుల్లో అయిపోతుంది కదా! అందువల్ల నాకు నెల రోజుల నుంచి పండగ, సంక్రాంతి పండుగ వస్తుంది అన్న ఫీలింగ్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట అండి. ఈ నెల రోజులు కూడా పండగ అన్న ఫీలింగ్లోనే ఉంటారనమాట నేను. సంక్రాంతికి బట్టలేమో పిల్లలిద్దరికీ నేను తీసేదాన్ని కదా! ఈ సంవత్సరం అయితే ఎవరి బట్టలు వాళ్ళే తీసుకుంటారనమాట అండి. హైదరాబాద్లో ఉంటున్నారు కదా! అక్కడే కొనేసుకుంటారనమాట. మా వారికైతే నేను మా ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మగారి ఊరు వెళ్ళినప్పుడు నేను ఆయనకి బట్టలు అవి తెచ్చిస్తాను అనమాట అండి. నాకైతే 2 చీరలు ఉన్నాయి. అయినా నాకు అంత ఇంట్రెస్ట్గా సంక్రాంతి పండుగ తీసుకుంటాను కానీ కట్టుకుందాం అన్న ఇంట్రెస్ట్ ఉండదు. ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినా ఇలాంటి అప్పుడైతే మాత్రం నాకు తీసుకున్న చీరలు కడతాను కానీ ఈ పండగలకైతే మాత్రం ఈ సంక్రాంతి పండగకి అయితే మాత్రం తీసుకుని ఉండొచ్చుకుంటాను కానీ కట్టుకోను అనమాట. ఏంటో అంత ఇంట్రెస్ట్ ఉండదన్నమాట అండి. మా చిన్నప్పుడైతే మా అమ్మ నాకు 2 జతలు బట్టలు తీసేదన్నమాట అండి. ఒక జత ఏమో సంక్రాంతి పండగకి వేసుకునేదాన్ని, ఇంకో జత ఫిబ్రవరి నెలలో నా పుట్టినరోజు వచ్చేది, అప్పుడు వేసుకునేదాన్ని అనమాట అండి. ఆ జత బట్టలు దాచుకుని పుట్టినరోజుకి వేసుకునేదాన్ని అనమాట. మా తమ్ముడికి కూడా 2 జతల బట్టలు తీసేదన్నమాట అండి. జనవరి 5వ తారీఖున మా తమ్ముడు పుట్టినరోజు కాబట్టి ఒక జత అప్పుడు వేసుకునేవాడు, ఉన్న జత ఏమో సంక్రాంతి పండగకి వేసుకున్నాడు అనమాట. ఈరోజు మా తమ్ముడు పుట్టినరోజు. తమ్ముడు పుట్టినరోజు శుభాకాంక్షలు రా నీకు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనసారా దీవిస్తున్నాను అనమాట. నా చిన్నప్పుడు సంక్రాంతి పండుగ ఎలా ఉండేదంటే అప్పుడు ఎక్కువగా టీవీ లేవు, సెల్ ఫోన్లు అయితే అసలు లేవు. ఒకరికొకరు మాట్లాడుకోవడం, ఒకళ్ళ బట్టలు తీసుకుంటే అందరికీ చూపించుకోవడం, ఎవరు బట్టలు తీసుకున్నా సరే పండగకి ఇంకా మేము బట్టలు తీసుకున్నామని చూపించేవారు అనమాట. మా బట్టలు వాళ్ళకి, వాళ్ళ బట్టలు మేము అలా చూపించుకునేవాళ్ళు. ఇప్పుడైతే అసలు ఎవరో ఇంట్లోంచే బయటకు రావట్లేదు, ఎవరింట్లో వాళ్ళే చేసుకుంటున్నారు అనమాట. సెల్లకి, టీవీలకి అతుక్కుపోతున్నారు అనమాట అండి. అప్పుడైతే అలా కాదు, టీవీలు ఎక్కడో 1, 2 ఉండేవి అనమాట అండి. ఊరికి 2, 3 ఉండేవి అనమాట.
టీవీలు. కానీ మనిషికి మనిషి మాట్లాడుకోవడమే కాలక్షేపం కింద ఉండేది. ముగ్గులు పెట్టుకున్న ఒకళ్ళ ముగ్గులు ఒకళ్ళు చూడడం, ఆ పక్కన మీరే ముగ్గెట్టారని చూడడం, పిండి వంటలు చేసుకుంటే ఒకళ్ళ ఇంటికెళ్ళి ఒకళ్ళు సాయం చేయడం ఇలా అయితే ఉండేదనమాట అండి. అప్పుడైతే పిండి వంటలు కూడా చాలా ఎక్కువగా చేసుకునేవారనమాట. ఇప్పుడైతే ఎవరు తినట్లేదు. మా ఇంట్లో మాకే మిఠాయి చేయాలంటే 3 కేజీలు బెల్లం, 4 కేజీలు బెల్లం వేసి చేసుకునేవాళ్ళమటండి. ఇప్పుడైతే మా పిల్లలు మిఠాయే తినట్లేదు. కానీ కొంచెం జంతికలు, కారబూందీ అయితే మాత్రం తింటారనమాట. అలాగని మిఠాయి మొత్తం చేయకుండా ఉండను కానీ ఇక్కడ మిఠాయి అయినా అరిసెలైనా మన వైపు ఈస్ట్ గోదావరి సైడ్లో ఇక్కడ వండుకోరనమాట అండి. అందుకని నేను మనం వండుకుంటాం కదా, అందరికీ టేస్ట్కి చూపిస్తానన్నమాట. ఏంటి ఇలా ఉంటుందా అని, ఇక్కడ అరిసెలు మీరు ఇలా చేసుకుంటారని అడుగుతారనమాట అండి. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా పంచుతాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పండగ వండుకున్నప్పుడు అలా పంచుకుంటారనమాట అండి. వాళ్ళు జంతికలు, సున్నుండలు గట్రా వండుకుంటారనమాట. మన సున్నుండలు మేము ఎలా చేసామో వాళ్ళకి మాకు బాగా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. మేము వండినవి అయితే వాళ్ళకి ఈ పిండి వంటలు అవన్నీ, పచ్చళ్ళు అవన్నీ చాలా ఇష్టం. మా పెద్దోడి ఫ్రెండ్స్కి, చిన్నబాబు ఫ్రెండ్స్కి కూడా నేను చేసిన పచ్చళ్ళు కానీ, పిండి వంటలు కానీ అంటే చాలా ఇష్టం అనమాట అండి. వాళ్ళ పండగకి వచ్చినప్పుడు వాళ్ళకి పట్టుకెళ్ళడానికి కూడా చేయాలి కదా, వాళ్ళు తినకపోయినా రూమ్లో పెట్టుకున్న ఆ ఫ్రెండ్స్కి అది పెట్టుకుంటారనమాట. అందుకైతే నేను మిఠాయి అన్నీ చేస్తానమాట అండి. ఎక్కువ చేయకపోయినా కొనుక్కున్నా చేస్తానన్నమాట. ఇదిగోండి ఇక్కడ గుమ్మడికాయలు కదా, ఇవి కూర వండుకుంటాం కదా, ఆ గుమ్మడికాయలు అనమాట అండి. పాతింటి దగ్గర గుమ్మడికాయలు కాసినాయండి. అవి అనమాట ఇక్కడికి తెచ్చారు. పండక్కి గుమ్మడికాయలు కొనుక్కుంటారు. నేను 1-2 కాయ కోసి పంచుతానమాట. రోజుకి ఇంతేనండి వీడియో. మళ్ళీ రేపు పెడితే మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు ఉంటాను.